లైన్ జిల్లా ఎస్పీ గారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ డెఫినెట్గా మనం పెట్టుకొని మన జీవితాల కోసం బాగుండాలనేటువంటిది నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమం మొదలుపెట్టాడు. ఇది ఒక మంచి శుభపరిణామం. ఇంతవరకు మన జిల్లాలో పనిచేస్తున్న ఎస్పీలు భిన్నంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున జిల్లా ఎస్పీ గారికి అభినందనలు చెప్తా ఉన్నాం. దానికి మద్దతుగా మనం అందరం వర్కింగ్ జర్నలిస్టులు మనం కూడా హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మన ఆరోగ్యం మనకు ముఖ్యం కాబట్టి హెల్మెట్ వల్ల జరిగే ప్రమాదాలు ఎస్పీ గారు అనేక ప్రాంతాల్లో అందరికీ వివరించి ఆ కార్యక్రమం తీసుకున్నారు. సార్ ఎస్పీ గారు ఏదైతే తీసుకున్నారో దానికి మనందరం కూడా మద్దతుగా ఉంటూ వర్కింగ్ జర్నలిస్ట్గా వాళ్ళందరికీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో వచ్చే వారం మనం ప్రెస్ క్లబ్లో ఫ్రీగా హెల్మెట్లు పంపిణీ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు గౌరవ ఎస్పీ గారు మనం అడిగిన వెంటనే మన కార్యక్రమంలో మన బ్రోచర్ని అంటే ప్రతి ఒక్కరికి తెలవాలి హెల్మెట్ యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రయత్నం చేస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తాం. ఈ అనంతపురంలో మన జిల్లా ఎస్పీ గారు చేసిన ప్రారంభమైన కార్యక్రమం ఇక్కడితో ఎండు కాదు. రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే అన్ని ప్రాంతాల్లో మెల్లిమెల్లిగా స్పాన్సర్ తీసుకుని అందరికీ ఫ్రీగా హెల్మెట్స్ ఇవ్వాలన్నదే లక్ష్యం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున ఈరోజు మేమందరం చిన్నగా ఎక్కువ మంది గలీజ్ లేకుండా ఎస్పీ గారి దగ్గరికి ఎవరైతే హెల్మెట్లు నీడు ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నాం సార్. అప్లై చేయమన్నాం. దాదాపు 200 మంది పైగా జిల్లాలో జర్నలిస్టులు అప్లై చేసుకున్నారు. వారందరికీ కూడా మీ చేతుల మీదుగా అతి త్వరలోనే వచ్చే వారంలో ఇవ్వడం జరుగుతుంది సార్ మా ప్రెస్ క్లబ్లో. ఇది కార్యక్రమం మా సమయం ఇచ్చి చాలా బిజీ ఉన్నారు సార్ ఈరోజు. అయినా కూడా మన జర్నలిస్టుల మీద గౌరవంతో మనకి సమయం ఇచ్చినందుకు వర్కింగ్ జర్నలిస్ట్ అందరి తరఫున జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ జిల్లా ఎస్పీ గారు మన జర్నలిస్టులకు సంబంధించిన హెల్మెట్ సంబంధించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా మీ ద్వారా కోరుతాం. మీకు అందరికీ తెలిసినట్టు రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనంతపురం జిల్లాలో మాత్రమే మనం చూసినప్పుడు ఒక సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ ఒక 500 మంది దాకా ఇంజూర్ అవుతున్నారు. అండ్ ప్రతి సంవత్సరం కూడా ఆన్ అండ్ యావరేజ్ 300 మెంబర్స్ దాకా చనిపోవడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినట్టు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే చేస్తే సరిపోదు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా ఉంది. సో ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలా. తద్వారా అందరూ కూడా ప్రజలు హెల్మెట్ వేసుకోవాలి, రోడ్ సేఫ్టీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి అనే ఒక మోటివ్తో మనము నో హెల్మెట్ నో ఫ్యూయల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 100% స్ట్రిక్ట్గా మనము ఇంప్లిమెంట్ చేయకపోయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావడం అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఆ ఉద్దేశంతోనే మనము చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు కూడా దీంతో మాతో పాటు కలిపి మేము కూడా ఈ క్యాంపెయిన్లో ఒక పార్ట్ తీసుకొని దాన్ని మేము కూడా ఫాలో చేస్తాము అని ముందుకు రావడం చాలా సంతోషదాయకం. సో అలాగే మిగతా ప్రజల్లో కూడా ఈ అవగాహన వచ్చి అందరూ కూడా 2 వీలర్ తీసుకెళ్లే టైంలో, ఇంటి నుంచి బయటకు వెళ్ళే టైంలో ఎలాగ మనం సెల్ ఫోన్ ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా చూసుకొని ఎట్లాగో బయలుదేరుతాము. సెల్ ఫోన్ లేకుండా ఈ రోజుల్లో బయటకు పోయేవాళ్ళు ఎవరు లేరు. బట్ అలాగే హెల్మెట్ ఉందా లేదా అని చూసుకొని మేము బయటకు పోము. సో అదొకటి అందరూ కూడా ఫాలో చేసి మన సేఫ్టీ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ప్రియారిటీ, దాన్ని ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.